2025లో వినాయక చవితి ఎప్పుడొచ్చింది, సంవత్సరం, తిథి, ఏ రోజున జరుపుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. వినాయక చవితి యొక్క విశిష్టతను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. వినాయక చవితి 2025లో శ్రీ విశ్వనామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపదం శుక్లపక్షం, తేదీ ఆగస్టు 27 బుధవారం, చవితి తిథి సమయం ప్రారంభం ఆగస్టు 26 మంగళవారం, మధ్యాహ్నం 1:54 నుంచి ముగింపు ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 సాయంకాలం ముగుస్తుంది. మనం ఈ వినాయక చవితిని 27 బుధవారం ఆగస్టు తేదీలో జరుపుకుంటాము. వినాయక చవితి యొక్క పూజా విధానం. మన హిందూ ధర్మంలో ఎలాంటి పూజలు, నోములు, వ్రతాలు చేయాలన్నా వినాయకుడిని పూజించడం తప్పనిసరి. వినాయకుడిని పూజించడం వల్ల ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయని మన నమ్మకం. పార్వతీదేవి యొక్క తనయుడు అనుగ్రహం పొందందే ఏ కార్యక్రమాలు జరగవు అనేది మన యొక్క గాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయక జననం జరిగింది. ఘనాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడే పూజలు అందుకుంటాడని, ఈ వినాయక చవితి పండుగకు కుల, మత, జాతులు అతీతంగానూ జరుపుకోవటం మరో విశేషం. మన హిందువులలో తొలి పండగే వినాయక చవితి. ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేశుడికే. నీలాపనిందులు పోగొట్టే దేవుడు కూడా మన వినాయకుడే. వినాయక చవితి రోజు ప్రాతకాలమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరిస్తారు. మామిడాకులు తోరణాలు కట్టుకొని ఇంటిని చక్కగా అలంకరించి గడపకి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి గడప పూజ చేసుకొని ఆ తరువాత పూజా మందిరంలో ఓ పీఠకం వేసుకొని దానికి పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకొని అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత నైవేద్యం, పిండి వంటలు ఆ విఘ్నేశ్వరునికి సమర్పిస్తాము. మన వినాయక చవితి రోజు 21 పత్రాలను పూజిస్తారు. ఆ 21 పత్రాల పేర్లను ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. 21 పత్రాలను పత్రి అని కూడా అంటారు. ఇవి వినాయకుడికి చాలా ప్రీతికరమైనవిగా నమ్ముతారు. గణేశుని యొక్క చతుర్థి పండుగ రోజు ఈ పత్రాలతో పూజ చేయటం ఆనవాయితీ. గరిక, ఇది చాలా ముఖ్యమైనది. శుభ్రత మరియు శ్రేయస్సుకు సూచిస్తారు. మాచిపత్రం, ఇది కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు. బిల్వపత్రం, దీనిని బేల్ ఆకులు అని కూడా అంటారు. ఇది ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది. రావి ఆకు, ఇది కూడా గణనాథుని పూజలో ముఖ్యమైనది. జివ్వి ఆకు, ఇది కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఉమ్మెత్తాకు, ఇది గణేశుని యొక్క పూజలో ఉపయోగించే మరొక ముఖ్యమైన ఆకు. గన్నేరాకు, ఇది కూడా గణేష్ పూజలో ఉపయోగించే ఒక రకమైన ఆకు. వావిలాకు, ఇది గణేష్ పూజలో ఉపయోగిస్తారు. మారేడాకు, ఇది కూడా గణేశుని యొక్క పూజలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. జాజి ఆకు, ఇది శుభప్రదమైనదిగా భావిస్తారు. మరువం ఆకు, ఇది కూడా గణేశుని యొక్క పూజలో ఉపయోగిస్తారు. దిరిసన ఆకు, ఇది కూడా గణేశుని యొక్క పూజలో ముఖ్యమైనదిగా భావిస్తారు. గలిజేరాకు, ఇది యొక్క గణేశుని యొక్క పూజలో శ్రేయస్సు కొరకు ఉపయోగిస్తారు. ఉత్తరేణి ఆకు, గణేశునికి ప్రీతిపాత్రమైన ఆకు. చీమంతి ఆకు, ఇది గణేశుని యొక్క పూజలో చాలా బాగా ఉపయోగిస్తారు. విష్ణుక్రాంతి ఆకు, గణేశుని యొక్క పూజలో ముఖ్యమైనదిగా భావిస్తారు. గంగరావి ఆకు, ఇది గణేశుని యొక్క పూజలో ముఖ్యమైనదిగా భావిస్తారు. మొగలి ఆకు, ఇది వినాయకుని యొక్క పవిత్రమైన పూజలో ముఖ్యమైనదిగా భావిస్తారు. తామర ఆకు, ఇది కూడా గణేష్ యొక్క పూజలో ఉపయోగిస్తారు. గులాబీ ఆకు, గణేశుని యొక్క పూజలో ఈ గులాబీ ఆకుని కూడా ముఖ్యంగా ఉపయోగిస్తారు. తులసి ఆకు అయితే గణేష్ పూజలో తులసి ఆకును వాడుతారు, కానీ దీనిని కూడా గణేశుని యొక్క పూజలో ఉపయోగిస్తారు. ఈ 21 పత్రాలను కాకుండా కొన్ని ప్రాంతాలలో వేప, జమ్మి తదితర ఆకులను కూడా ఉపయోగిస్తారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఈ వినాయక చవితిని మీ కుటుంబ సభ్యులతో చాలా ఘనంగా, వైభవంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.